ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జిల్లా మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తల్లికి వందనం పథకంకు సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తి కాని తల్లుల వివరాలు, వీబీజీ రామ్జీ హాజరు శాతం, ప్రతిరోజు అన్ని గ్రామాల్లో పనుల నిర్వహణ, హార్టికల్చర్ ప్లాంటేషన్, జలధార జలహారతి వాట్సాప్ గవర్నెన్స్, చిన్నారుల ఆధార్ ఎన్రోల్మెంట్, అక్షర ఆంధ్ర రిజిస్ట్రేషన్, గ్రామాల్లో నిరంతర పారిశుద్ధ్య పనుల నిర్వహణ, ఇంటింటా తడి పొడి చెత్త సేకరణ, తాగునీరు ట్యాంక్ శుద్ధి వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనుల్లో పురోగతి కనపరచాలన్నారు. ఇందుకు క్షేత్రస్థాయి అధికారులు అత్యంత బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, వీబీజీ రామ్జీ హాజరు శాతంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలని, నిర్లక్ష్యానికి తావు లేకుండా నిబద్ధతతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణరావు, డ్వామా పీడీ మధుసూదన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీఎండీ మతిన్, పంచాయతీరాజ్ ఎస్సీ ఏవీఎస్ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, డిఈ రవికుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.